ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. విఏపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ ఛార్జెస్. 5 గ్రాముల వెండి ఫ్రీ. ఆంధ్రప్రదేశ్లో మద్యం విక్రయాల వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడానికి ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం అమ్మకాలలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ లిక్కర్ డిజిటల్ చెల్లింపులు అనే కొత్త విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పాలసీకి సంబంధించిన ఫైల్ త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది. మంత్రివర్గ ఆమోదం లభించిన వెంటనే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావడానికి ఎక్సైజ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే మద్యం విక్రయాల్లో పారదర్శకత పెరగడంతో పాటు లావాదేవీలపై ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం అందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కొన్ని బార్లు, మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో అమలవడం లేదు. అందుకే ఈ విధానాన్ని శాశ్వతంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రతి బార్, మద్యం షాపులో డిజిటల్ చెల్లింపుల సౌకర్యం తప్పనిసరిగా ఉండాలి. వినియోగదారులు చేసే డిజిటల్ చెల్లింపులను విక్రేతలు తిరస్కరించకూడదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు మద్యం కొనుగోలుకు సంబంధించిన డిజిటల్ లావాదేవీలు జరిగినా ఆ సమాచారం సంబంధిత షాప్ లైసెన్స్కి మాత్రమే తెలిసేది. ఎక్సైజ్ శాఖకు ఆ వివరాలు పూర్తిగా చేరడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 30% వరకు డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నప్పటికీ అవి ప్రభుత్వ డేటాబేస్కు నమోదు కావడం లేదు. అయితే కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత డిజిటల్ చెల్లింపుల వివరాలు రియల్ టైంలో ఎక్సైజ్ శాఖ డేటాబేస్లో నమోదయ్యేలా సాంకేతిక వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. ఇదే సమయంలో ఎక్సైజ్ శాఖ ట్రాక్ అండ్ ట్రేస్ అనే కొత్త విధానాన్ని కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ విధానం ప్రకారం ప్రతి మద్యం దుకాణం, బార్కు ప్రత్యేక స్కానర్ను అందించనున్నారు. వినియోగదారులకు మద్యం సీసా విక్రయించే ముందు ఆ సీసాను తప్పనిసరిగా స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన వెంటనే ఆ వివరాలు ఎక్సైజ్ శాఖ డేటాబేస్కు వెళ్తాయి. ఈ విధానం ద్వారా మద్యం సరఫరా నుంచి విక్రయం వరకు ప్రతి దశను ప్రభుత్వం సులభంగా పర్యవేక్షించగలదు. అక్రమ విక్రయాలు, పన్ను ఎగవేతలను నియంత్రించడంలో కూడా ఇది సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు. మొత్తం మీద కొత్త పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత మద్యం కొనుగోలులో డిజిటల్ చెల్లింపులు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో మద్యం కొనుగోలు చేసే వినియోగదారులు కూడా త్వరలో డిజిటల్ చెల్లింపులకు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.